అందరికీ నమస్కారం. అద్భుతమైన జీర్ణశక్తి పెంచే అజీర్ణానికి జీర్ణం బాగా అవడానికి ఆదొండకాయ, దొండ, కాకిదొండ, నాగదొండ, ఆదొండ, అలా దొండలు ఒక 5 రకాలు ఉంటాయి. ఇందులో అది ఆదొండకాయ అనమాట. ఇక ఆకు ఇలా ఉంటుంది, ఒక చెట్టుకి పాకేస్తూ తీగలాగా పాకేసి కాయలు కాస్తాయి. ఈ వేసవకాలంలో కాయలు ఉంటాయన్నమాట. ఈ చిన్నకాయలు లేతకాయ, ఇది కొంచెం ఒక పార్క్ వచ్చింది, ఇది బాగా ఉగ్గిపోయింది. ఉపయోగం ఏంటంటే ఇది మంచి పులుసు పెట్టుకోవచ్చు అనమాట. పులుసు చాలా ఇప్పటికీ పల్లెటూరులో కోసుకుని పులుసు పెట్టుకుంటారు, తెలంగాణలో పెట్టుకుంటారు, ఆంధ్రాలో ఇక్కడ టైప్స్ బాగా వండుకుంటారు. ఇది ఎలా వండుతారంటే ఈ లేతకాయలు ఈ కాడ తీసేసి 4 ముక్కలు చేసేసి కొంచెం నీళ్ళు వేసి ఉడకబెట్టి ఆ నీళ్ళు ఇలా పొంగుతున్నప్పుడు వంపేస్తారు. ఆ నీళ్ళని వంపేసి ముక్కలు వస్తాయి. ఆ ముక్కలకి ఏం చేస్తారు, ఒక 100 గ్రాముల ముక్కలు ఉన్నాయనుకోండి, ఒక 100 గ్రాములు ఉల్లి, ఒక పసుపు, 100 గ్రాములు ఉల్లి, ఒక 25 గ్రాముల నూనె, నువ్వుల నూనె, పసుపు, ఉప్పు, కారం, చింతపండు 25 గ్రాములు పెట్టుకుంటారు. పెట్టుకుని ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, సోపు, పోపు సామాన్లు ఇలా పెట్టుకుని అన్ని రెడీ పెట్టుకుని ఏం చేయాలి, ఈ వార్చిన మొక్కలు ఉన్నాయి కదా, ఉడకబెట్టి వార్చిన మొక్కలు ఉన్నాయి కదా, ఈ మొక్కలు రెడీ పెట్టుకుంటాం. ఉల్లి ముందు వేసేస్తున్నాం. ఒక పొయ్యి మీద బాండి పెట్టుకుని బాండీలో నూనె వేసుకుని నూనెలో ఉల్లి వేసేసి ఉల్లి బాగా ఏగుతుంటే పసుపు, కారం, ఉప్పు వేసేస్తాం. అది మంచి గ్రేవీలా బాగా ఏగి మంచి మసాలా వాసన వస్తుంటుంది, కమ్మటి వాసన వస్తుంటుంది. అప్పుడు ఈ ముక్కలు అందులో వేసేది, వేసి బాగా వేపితే ఈ ముక్కలకి ఆ మసాలా అంతా పట్టుకుంటుంది. పట్టుకున్నాక చింతపండు నానబెట్టి కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు నానబెట్టేసి పిసికేసి ఆ చింతపండు నీళ్ళు వడపోసి పోసేయాలి. ఆ నీళ్ళకి ఇదంతా ఉల్లి అంతా అయ్యి గ్రేవీలో అయ్యి సూపులో అయ్యి బాగా మరుగుతుంది. బాగా మరిగాక దింపి ఒకసారి ఉప్పు కారం సరిపోయిన చూసుకుని వేసేసుకొని దింపి కొంచెం నూనె వేసి ఈ వెల్లిపాయలు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు ఉంటాయి కదా, పోపు సామాన్లు, పోపు వేసి ఆ పోపులో మళ్ళీ పులుసు వేసాను. తాలింపు పెట్టాం. ఏముంది, సింపుల్ వంట ఏముంది, తాలింపు పెట్టేసి ఆ పులుసు తింటే ఉంటుంది, అసలు అద్భుతం ఉంటుంది. అందుకేంటంటే ఇది దొరికినప్పుడు సంవత్సరానికి 1-2 సార్లు తిన్నా చాలు. ఇంక మీకు ఆ సంవత్సరం అంతా ఏం తిన్నా రాళ్ళు అరిగిపోతాయి అనమాట పొట్టలో. అంత జీర్ణశక్తి పెరిగిపోతాయి. అలా పిల్లలు పెద్దలు అంతా తినచ్చు, చాలా మంచిది, ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ ఇప్పుడు పెద్ద సమస్య అందరికని. అందరూ బిల్లలు మింగుతూనే ఉంటాం, సిరపులు జెలసిల్ సిరపులు తాగుతూనే ఉంటాం. ఇన్ని తాగినా ఏం పని అవ్వదు. రావడానికి కారణం ఏంటంటే మన ఆహారం టైం సరిగ్గా లేకపోవడం వల్ల మనకి జీర్ణ వ్యవస్థ దెబ్బతిని గ్యాస్ట్రిక్ అల్సర్లు వస్తున్నాయి. వేరే విషయం. టెన్షను, స్ట్రెస్, డిప్రెషన్ వల్ల కూడా అలా మనకి గ్యాస్ట్రిక్ వస్తుంది, అల్సర్లు కూడా ఏర్పడతాయి టెన్షన్ వల్ల కూడా. సరే, ఏ కారణానికి మన అందరికీ 100-90 మందికి పిల్లలకు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. అందుకని ఏంటంటే గ్యాస్ట్రిక్, ఎసిడిటీ అవన్నీ తగ్గడానికి చక్కగా ఒక మంచి కూర అన్నమాట, ఎలక చెవి కూర. మనం తోటకూరలా వండుకొని అందులో కొంచెం పాలు వేయాలన్నమాట. పాలు ఎప్పుడు కూడా మంచి ఆవు పాలు మనకి ఎసిడిటీని తగ్గిస్తాయి, లోపల పేగుపోతను కూడా మానుతాయి అన్నమాట. ఉట్టి పాలు, చల్లటి పాలు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లటి పాలు, ఆవు పాలు, చల్లటి పాలు రోజు ఒక 30 ml తాగారనుకోండి, అల్సర్ తగ్గిపోతాయి. ఏముంది ఎక్కల ఉట్టి పాలు, ప్యూర్ ఆవు పాలు 30 ml ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయ్యాక లేదా కుండలో పోస్తే, కాసి కుండలో పోస్తే చల్లగా ఉంటాయి. ఆ చల్లగా ఉన్న పాలు పొద్దున్నే మొహం వెంటనే తాగాలి. తాగేసి 1 గంట తాగి ఏం తినకూడదు. ఆ పాల వల్ల కూడా పేగిపోతే మానిపోద్ది అనమాట, అలసర పోద్ది. అందుకని ఈ కూర పాలు వేసి వండుకొని తింటే ఎసిడిటీలు, గ్యాస్ట్రిక్లు అన్నీ పోతాయి. 2 ఇలా తినడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇది రోజు తినక్కల వారానికి ఒకసారి తింటే పోతుంది. ఇలా తినడం వల్ల ఏమవుతుందంటే, ఈ కూర తినడం వల్ల మన శరీరంలో అవయవాలన్నీ సక్రమంగా పనిచేసేలా చేస్తుంటాయి. ఆ మెయింటెనెన్స్ చేసే వ్యవస్థని సెట్ చేస్తాయి అన్నమాట. అందుకని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి, ఇంకే జబ్బులు రావు. గ్యాస్ట్రిక్కే అన్నిటికీ మూల కారణం అది ఆరంభం.
అనారోగ్యానికి ఆరంభం గ్యాస్ట్రికే. అది పోతే అన్నీ పోయినట్టే. రాష్ట్ర మరియు దేశ ప్రజలందరికీ కూడా నా యొక్క హార్దిక శుభాకాంక్షలు అండి. నేను సామాన్య కుటుంబం, మాది అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం అండి. సామాన్య కుటుంబం అయ్యండి, మాకు 2 పిల్లలండి. 2 పిల్లలకి కూడా ఒక భయంకరమైన వ్యాధి, క్రాన్స్ అనే వ్యాధి వచ్చిందండి. దీని గురించి వివిధ రంగాల్లో వివిధ వైద్యుల్ని కూడా సంప్రదించాం, కానీ ఎక్కడ తగ్గక ఆఖరికి ఇక్కడ డాక్టర్ రవివర్మ గారు అండ్ ధన్వంతరి సహస్రాయపేట దగ్గరికి వచ్చామండి. వచ్చిన తర్వాత మేము వైద్యం తీసుకున్న తర్వాత మా పిల్లలిద్దరికీ కూడా వ్యాధి అనేది తగ్గుముఖం పట్టిందండి. అయితే మొదట్లో మేము వచ్చినప్పుడు మేము ఏమనుకున్నాం అంటే, మొదటగా మేము వచ్చింది వైద్యుడి దగ్గరికి, మా వైద్యం తగ్గించడం ద్వారా మా పిల్లలు బాగుపడతారు అనుకున్నాం. కానీ తర్వాత తెలిసిందండి ఇక్కడ వైద్యశాల కాదని, ఇది ఒక గొప్ప సంఘ సంస్కర్త లేదా దేశ సామాజిక మానసిక పరివర్తనలో భాగంగా ఒక గొప్ప కార్యక్రమం చేపట్టిన ఒక గొప్ప వ్యక్తి అండి. మీరు ఆలకించే ఉంటారు, వైద్యో నారాయణ హరి అనగా వైద్యుడికి నారాయణుడు అంటే సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే వైద్యుడు చేయడం ద్వారా వాళ్ళ భక్తులు వైద్యం చేయించుకోవడం ద్వారా వాళ్ళ భక్తుడికి దేవుడిగా కొలవబడుతుందన్న వాస్తవం ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే అండి. డాక్టర్ రవివర్మ గారు మనకి నారాయణుడు అండి. నారాయణ రూపంలో మనకు వైద్యం లభిస్తుంది. తద్వారా అనేక రోగాలు అనేవి ఇక్కడ పరిష్కరించబడుతున్నాయి. అంతేకాకుండా మనకి స్వామి వివేకానంద గారు కూడా ఒక గొప్ప వాక్యం చెప్పారు, గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు తల్లిపండి. అలాగే ఇక్కడ రవివర్మ గారు కూడా ఒక వాక్యం చెప్పారండి, గో బ్యాక్ టు ట్రెడిషన్స్ అండ్ గో బ్యాక్ టు కస్టమ్. సాంప్రదాయాలు మరియు ఆచారాలకు వెళ్ళి మన వైద్య విధానం, మన ఆహారం అండ్ మన తాలూకు జీవనశైలి మార్చుకోవడం ద్వారా అండ్ ఈ భయంకరమైన వ్యాధుల నుంచి దూరంగా ఉండడానికి ఒక నడుం బిగించారండి. దాంట్లో భాగంగా వివిధ రకాలైన మొక్కలు, వనమేగులు, తద్వారా మన మార్పు, సామాజిక మార్పు చేయడానికి ఒక సంఘ సంస్కర్త ఆవిర్భవించారని నేనైతే నమ్ముతాను. కొంతమంది కొడతారు, కొంతమంది క్రియేట్ చేయబడతారు. అలాంటి క్రియేట్ చేయడంలో ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ రవివర్మ గారండి. మరి ఇక్కడ ఉన్న ఆశ్రమం ఇవన్నీ చూసిన తర్వాత మేమైతే వైద్యానికి వచ్చాం అనుకున్నాం, కానీ మేము డైరెక్ట్గా ఒక శ్రీమన్ మహావిష్ణువే కలిసినంత సంతోషంగా ఉందండి. మా పిల్లల్ని ఎక్కడో వెళ్ళిపోతారన్న మా పిల్లల్ని తిరిగి తీసుకొచ్చి ప్రాణాలతో మా చేతుల్లో పెట్టారండి. ఎంతకన్నా గొప్ప భాగ్యం ఒక సామాన్యుడికి ఎక్కడ ఉండదండి. దయచేసి రాష్ట్ర దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఆయుర్వేదం అంటే అపోహలు ఉన్నాయేమో, కానీ ఆయుర్వేదం అంటే మన ప్రాణం, మన దేశ సాంప్రదాయం, సంస్కృతి. దీని నుంచి మనం దూరంగా వెళ్ళిపోయి ఇంగ్లీష్ వైద్యం చేసుకొని మన దేహాలను మనమే పాడు చేసుకుంటున్నాం. అది కాకుండా ప్రజల్లో మార్పు తీసుకురావాలి, ప్రజల్లో మార్పు వచ్చి మీరందరూ మాట్లాడారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది వైద్యాలయం కాదండి, పూర్తిగా ఒక భగవంతుడి తాలూకు నిలయం. అది మాత్రం నేను సాక్షాత్తు ఇక్కడ చూశానండి.